జనసేన పార్టీ సభ్యత్వం ఓ సంజీవని లాంటిది అని ప్రతి ఒక్కరూ జనసేన పార్టీ సభ్యులుగా చేరాలి అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు డాక్టర్ బుర్రా దివ్యరాజ్ తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం నాడు అమరావతిలో కేంద్ర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టారు. అనంతరం పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన పార్టీ సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టామన్నారు. ఈ నేపథ్యంలో సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించేందుకు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకురాలు బుర్రా దివ్యరాజ్ పిఠాపురం పట్టణ సమీపంలో గల కుమారపురం గోకుల్ గ్రాండ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెన్నా జగదీష్, నాయకులు వాకుపల్లి సూర్యప్రకాష్, పెంకె జగదీష్, తోలేటి శిరీష, నిమ్మన దుర్గాబాబు, గంజి గోవిందరాజులు, రామశెట్టి సూరిబాబు, నాలం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనే పర్వదినం రోజున మా నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అనేది ఒక అధికారంతో కూడిన విషయం కాదు, ఒక బాధ్యతతో కూడిన విషయాన్ని ఆయన ఎన్నో సందర్భాల్లో సూచించారు, నిరూపించారు. ఒక పోరాటము, ఒక కార్యకర్త ఒక గలం ఎలా విప్పాలి, ఒక కార్యకర్త గలానికి ధైర్యం ఎలా ఇవ్వాలి అనేది మా నాయకులు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇచ్చిన ఈ ప్రతి ఒక్క సందేశాన్ని చాలా చక్కటి బాధ్యతతో ఈరోజు పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజల నాడిలో, ప్రతి ఒక్క గుండె చప్పుడులో ఆయన యొక్క విజయంతో మనందరం ఒక మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. అదే విధంగా కార్యకర్త అనేది ఒక సామాన్యుడు అవ్వచ్చు, తన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకురావచ్చు, ప్రజా సేవలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఎప్పుడూ నిరూపించారు. అయితే గతంలో క్రియా వాలంటీర్ అనే పదాన్ని ఆయన అది పక్కన పెట్టి దానికి భిన్నంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్యమి అంటే ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది వాడుకునే విధంగా ఒక ఉద్యమి అనే పదం, అలాగే సాధక్ అంటే సేవా తత్పరంతో ఉన్న పార్టీకి ఎంతో సేవ చేసే వాళ్ళకి సాధక్ అని, అలాగే ప్రదాత అని పార్టీకి ఎక్కువ శాతం ఇంటలెక్చువల్ గా ప్లస్ అన్ని విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని కూడా ఒక ప్రదాతగా ఆయన ప్రకటించి ఆయన తన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు దీనికి ఇచ్చి ఫస్ట్ ప్రదాతగా ఆయన రిజిస్టర్ అవ్వడం అనేది మన స్ఫూర్తిదాయకం. అయితే ఈ మెంబర్షిప్ డ్రైవ్ పిఠాపురంలో మొదలు పెట్టడం మేము గర్వంగా భావిస్తున్నాం. ఈ రోజు మాతో ఉన్న నాయకులు, పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు కూడా ఈ రోజు మేము చక్కగా గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే, పార్టీని భారతదేశంలో కూడా ఎక్కడ జరగలేని విధంలో ఎలక్షన్ ప్రాసెస్ పెట్టి మీ లీడర్ ని మీరే ఎన్నుకోండి, చూజ్ యువర్ లీడర్ అనే ఒక సిస్టమ్ లో చాలా సక్సెస్ఫుల్ గా, అలాగే చాలా నిదర్శనంగా ఆయన నిలిపించే విధంగా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి మేము అందరం కూడా పిఠాపురాన్నే ఫస్ట్ విధానంగా తీసుకున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. అలాగే మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే పెద్ద కోటీశ్వరులే రాజకీయ నాయకులు అవ్వాల్సిన అవసరం లేదు, ప్రజల కోసం ఆలోచించే ప్రతి ఒక్కడు కూడా నాయకుడు అవ్వగలడు అని నిరూపించిన మా నాయకులు వెంట మేము అందరం ఉండాలని, అలాగే జనసేన మెంబర్షిప్ డ్రైవ్ ఈ పార్టీ యొక్క సభ్యత్వం అనేది ఒక కార్డు కాదు, ఒక బాధ్యత. ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మనిషి తన యొక్క బాధ్యతని ముందుకు తీసుకెళ్లే విధంలో, అలాగే పార్టీ కార్యకర్తలకు కూడా ఒక బాధ్యతతో పాటు భద్రత కూడా కల్పించే విధంగా ఇన్సూరెన్స్ కూడా వాళ్ళ కుటుంబానికి మినిమం 5 lakhs ఇన్సూరెన్స్ కూడా ఆయన కల్పించడం అనేది చాలా నిదర్శనం అండ్ ఆదర్శం. సో ఈ యొక్క విషయంలో ఈ యొక్క పిఠాపురం మెంబర్షిప్ డ్రైవ్ అనేది తొందరలో స్టార్ట్ అవనుంది. దీంట్లో భాగంగా తదుపరి ఇతర డిస్ట్రిక్ట్స్ లో, స్టేట్ మొత్తంలో కూడా వైడన్ గా ఈ యొక్క పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ అనేది జరగబోతుంది. దీన్ని మేము ఇలా ప్రారంభిస్తున్నందుకు, ఈ అవగాహన మేము చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. 7 సిద్ధాంతాలతో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన రాజకీయ పార్టీ లక్ష్యాలని ముందుకు తీసుకెళ్తూ మనం ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఈ జనసేన యొక్క సిద్ధాంతాలని అందరికీ కూడా చేరే విధంగా సభ్యత్వ నమోదు అందరికీ వేగవంతం చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల పట్ల అందరికీ అవగాహన పెంచే విధంగా జనసేన అనేది ఒక రాజకీయ పార్టీగా కాకుండా
సమాజ సేవకి అదేవిధంగా సమాజంలో చైతన్యానికి ఉపయోగపడే విధంగా సమాజ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్త ప్రజల్లో సమస్యల్ని, ప్రజల్లో ఐకమత్యాన్ని పెంపొందించే విధంగా ఉంటాడని, అలాగే ఈ సభ్యత్వ కార్యక్రమాల్లో ముఖ్యంగా 3 రకాలైనటువంటి సభ్యత్వాలు ఉన్నాయి. ఒకటి ఉద్యమిగా, అంటే సాధారణ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు, అలాగే సాధక్ అంటే సభ్యత్వ వాలంటీర్లుగా ఎవరైతే ఉన్నారో వారు ప్రజల్ని చైతన్యపరిచి మరింత జనసేన సభ్యత్వాన్ని చేయించే విధంగా, జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా కృషి చేసేవారు సాధక్ గాను, అలాగే పార్టీకి అన్ని రకాలుగాను సాంకేతికంగా కానీ, ఆర్థికంగా కానీ, వేరే సేవా రూపంలో కానీ ఉపయోగపడే వారిని ప్రదాతగా కానీ మేము గుర్తిస్తున్నామని చెప్పేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఆ మేరకు మేము సభ్యత్వాలు వేగవంతం చేసి పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయడానికి శ్రీ దివ్యరాజు గారు, అలాగే మిగతా జనసేన నాయకులు అందరి అండదండలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, లక్ష్యాన్ని చేరుకుంటామని తెలియజేస్తాం.